అధికారం అన్నట్టుగా వస్తారు. 2017లో నాకు నా ఫ్రెండ్ ఒక అతని కంపెనీ గురించి చెప్పడానికి మా ఇంటికి వచ్చాడు. ఆయన చేసిన పాపం అదే మన ఇంటికి వచ్చి చెప్తే మాకు ఎక్కుదా చూద్దాం పో అన్న. సుమారు ఒక 4-5 నెలలు ఆయన ఫోన్ చేస్తున్నాడు, మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నాడు, జాయిన్ అవ్వమంటున్నాడు. ఫోన్ చేసిన ప్రతిసారి నేను ఏదో చెప్పి తప్పించుకున్నాను. బిజీగా ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 months తర్వాత నేను ఫోన్ చేస్తా, కలుస్తా. ఫోన్ ఇంట్లో ఉన్నప్పుడు వస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడు మళ్ళీ వస్తాను పొరపాటు. ఇది నేనేం చేసినా అందరూ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఈ లీడర్లు మాట్లాడింది కదా, వీళ్ళు ఒకప్పుడు అలా చేసిన వాళ్ళు ఇప్పుడు పైసలు వస్తున్నాయి కాబట్టి వెస్టీజ్ అని ఎంచుకుంటున్నాం. సో నాకు స్టార్టింగ్ స్టేజ్ లో దీని విలువ తెలియదు. వెస్టీజ్ అంటే నా మనసులో ఏదో కొత్తగా వచ్చింది, ఇదేదో సబ్బుల కంపెనీ, కొన్ని రోజులే ఉంటాయి, ఇట్లాంటి చాలా కంపెనీలు వచ్చి ప్రజలు మోసం చేసిపోతాయి. నాకు ఇంటికి వచ్చిన పర్సన్ ఏం చెప్పాడంటే ఇందులో 1,00,000 వస్తుంది, కారు వస్తుంది అని చెప్పిండు. ఇంకా అనుమానం ఎక్కువైంది. ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది కోచింగ్లు తీసుకుంటారు ఉద్యోగాలు లేక. మన ఇంటికి వచ్చి 1,00,000 వస్తుందంటే ఏమనుకోవాలి, నా చెవిలో పువ్వు పెట్టమాకు అనుకున్నా. నువ్వు ఏం చెప్పి నేను జాయిన్ అవ్వను, నేను మోనాడుకును. ఇట్లా ఒక 5 నెలల వరకు 5 నెలల వరకు నేను వెస్టీజీకి అగెనిస్ట్ గా యాంటీగా ఆలోచించేవాడిని. ఇది ఒక పెద్ద పూలు అనుకున్నా నా మనసులో చిన్న చిన్న అనుమానాలతో. కానీ వెస్టీజ్ వాళ్ళు వదిలిపెడతారా చెప్పాలా? 5 నెలలు నేను తప్పించుకున్నా. 5 నెలలు నేను దొరకకుండా తిరిగిన. మీరు ఎన్ని నెలలు తిరిగారు? ఇట్లనే ఒక మీటింగ్ అడిగితే మొన్న ఒక ఆయన అంటాడు, సార్ నేను 2 సంవత్సరాల నుంచి తప్పించుకున్నాను. బాగా తెలియటలా చెబుతున్నాడు. నేను 2 years ఏముంది సార్ చెప్పండి వెస్టీజ్. నేను ఒక మీటింగ్కి వెళ్ళా, 5 months తర్వాత బలవంతంగా ఇన్వైట్ చేసాడు. ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇలాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడితే విన్నా నేను. వెస్టీజ్ ఇండియన్ కంపెనీ, ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం వచ్చేస్తుంది, ఇందులో ₹1 కట్టేది లేదు. ఇంతకుముందు కొన్ని కంపెనీలు ఇట్లా మీటింగ్లు పెట్టిండ్రు, సూట్లు వేసుకొని వచ్చిండ్రు, కార్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అందులో వాళ్ళ మాటలు విని మనకు కూడా కారు వస్తుందేమని జాయిన్ అవ్వాలి. అక్కడ సమ్ మనీ కట్టి 12,000, 13,000, 7,000, 6,000, 5,000 కట్టి జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఒక 2-3 మాట్లాడాలా? మనం కట్టినాము అంటే ఏదో ఒక రోజు మోసపోతాం. ఇప్పటి వరకు ఈ భారతదేశంలో కొన్ని వందల కంపెనీలు కొన్ని రోజులు నడిచినాయి. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. వాడు ఏదో అంటారు కదా, చేపను పట్టాలంటే ఎలా వేయాలి కదా. అక్కడ ఎవరో ముందు జాయిన్ అయిన వాళ్ళకి 1-2 కార్లు ఇస్తారు, 1,00,000 వస్తాయి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ మోసపోతారు. అట్లా సమాజంలో చాలా కంపెనీలు మోసపోయారు. సో మోసపోయి ఉన్నారు కాబట్టి ఈ కొత్తగా వచ్చిన కంపెనీలు కూడా అలాంటిదే అనుకుంటాం. మంచిది అనుకుంటాం, అలాంటిది అనుకుంటాం.